ఏం తాత నువ్వు కూడా మీ ఆవిడతో ఫోటో దిగుతావా? లేదురా మీ ఆవిడతో దిగుతా. ఇలా ఎట్టగారం వాడే మీ బావ చెట్టు మీద పడి పెట్లా ఎగిరిపోయాడు. నువ్వు జాగ్రత్త. నాకా ఎందుకు? నువ్వు కూడా చెట్టు మీద ఉన్నా కదా. నీతో మాట్లాడలేం కానీ అట్టుపళ్ళు వచ్చాయంటే ఇల్లు రావడం పడుంటాయి అలాగా. ఊర్లో ఎలుగుబంట తిరుగుతున్నాయంటరా, జాగ్రత్త. బాబ్జీ కూడా అదే చెప్పాడు. నాకు రెండు అట్టుపళ్ళు ఇప్పించరా. బాబాయ్ అట్టుపండిరా. నేను తెప్పిస్తానంటరా. నాకు నేను దగ్గర టిఫిన్ చేసి పర్లేదు. వద్దు మాయా. అట్టుపళ్ళు చాలా రుచిగా ఉన్నాయరా కదా. చాలా బాగున్నాయి. కరుణబా తోటలో ఎక్కడవి? కరుణబా తోటలో. చంద్రు, నాకు చెప్పకుండా తోటలోకి వెళ్ళి పళ్ళు తీసినప్పుడు నాకు చెప్పాలి కదరా. నీకు చెప్పకుండా తెస్తే నీకు ఎలా చెప్తారా? నువ్వు ఊరుకో బాబాయ్. కరుణను నమ్మి తోటబాయి తప్పు చెప్పాడు. వాడు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? ఏంటే ఎవరు నమ్మి? నన్నే. తోట ఒక్కటే కాదు, వాడు ప్రాపర్టీ అంతా నన్నే చూసుకోమన్నాడు. ఊరుగాయ వినేవాడు అంటే పంది పురాణం చెప్పిందట. మొన్న వచ్చినప్పుడు నమ్మి తోట నాకు అప్పచెప్పి వెళ్ళాడు. ఎవడరా పంది? నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ప్యాకెట్టాడుతావు. నిన్నెందుకు నమ్ముతారా? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రెచ్చగొడతా ఏం చేస్తావా? నన్ను రెచ్చగొక్కరే. పెద్దోడే బుద్ధి ఉండాలి. మళ్ళీ జరుగుతున్నా కొడుకు చెత్త నా కొడుకల కొంచెం బుద్ధి ఉండాలి. నీకే మైండ్ దొబ్బిందా? నాకేం తప్పలే. నువ్వే అప్పరంగా పొలం దొప్పించే ప్లాన్ వేసావు. నీ పొలం కొడతావేంట్రా? నా పొలం అండి. చేయి ముందు ఫోన్ చేయి. కన్నవాడు ఫోన్ చేయి. తాతగారు ఈ రోకల్ బండి ఎక్కడ పెట్టాలి? అక్కడికి వెళ్ళాడు. అంకుల్ గారు ఈ రోకల్ బండి ఎక్కడ పెట్టమంటారు? పూజ వదిలి పెట్టమా. అన్ని ఎత్తులు కొట్టు. కింద ఎడతారా? ఫోన్లో బ్యాలెన్స్ లేదు. జియో ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఫోన్లో 10 రూపాయలు బ్యాలెన్స్ లేదు కానీ పోర్షానికి ఏం తక్కువ లేదు. మరి చెప్పు నెంబర్ చెప్పు. +1 ఈ టైంలో ఎవరు? ఇండియా నంబర్. హలో, ఎవరు? నేను పంచాయత్ మెంబర్ నాంచారయ్య. నాంచరయ్య, ఏటైంది? ఏం లేదు, మన అప్పన్న చంద్రగాడికి చిన్న తగువ అవుతుంది. నీ అంటితోటి బాధ్యత ఎవరికి అప్పగించా? చంద్రుకి ఏమి? ఏం లేదులే. ఐఎస్డి కాల్గా తర్వాత మాట్లాడుకుందాం. అది ఇప్పుడు చెప్పు ఎవడప్పనంగా ఏం దొబ్బేద్దాం చూస్తున్నాడు? ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి చందు అంటున్నావు? ఏం లేదు, ఊర్లో అరటి తోట ఎవరు గప్ప చెప్పారని అంటే చంద్రు గప్ప చెప్పానని చెప్తున్నా. అదేంటి చాలా సంవత్సరాలు మా అప్పని బాబాయ్ కదా మన ఆశని చూసుకుంటున్నాడు. చంద్రు గడికి ఏం లేదు, అక్కడికి అరటి తోట అప్పు చెప్తే అరటి తోట పెట్టుకునేవాడిని కాస్త పైకి వస్తాడని చెప్పాడు గప్ప చెప్పాను. నువ్వు ఒక్కడే ఊరికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అంటే సన్నాస్ పని ఏదో చేస్తావని. ఇప్పుడు ఏమైంది? హాయిగా పడుకో, పొద్దున మాట్లాడదాం. పడుకో. చంద్రు అంట గొప్పడే. దేవుడా, ఇప్పుడు ఏమైందని తల కొట్టుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు? నాకేం అక్కర్లా. ముందు బాధ్యత నాకే అప్పగించాడండి. అలా సడన్ గా మాట మార్చేస్తాను అనుకోలేదండి. ఊరుకో అప్పన్న, మరీ అంత సీరియస్గా తీసుకోమాక. అయినా ఎవడో ఆస్తి గురించి మీ ఇద్దరు గొడవపడమే అంటాయి. కరుణ
నాంచారి బృంద ఈ బాధ్యత అప్పనికి అప్పు చెప్తేనే బాగుంటుంది అంటుంది. మీరు అప్పనికి ఫిక్స్ అయిపోండి. అలాగే. అప్పననే చూసుకోమంటున్నాడు. విన్నావుగా, నువ్వు చెంచాగిరి చేస్తే పడిపోవడానికి మావాడేం బొర్లేనాడు కాదే. నీకు నిజంగా బుద్ధి లేదు కరుణ. ఇప్పుడు నా పేరు ఎందుకు చెప్పావు? నువ్వే కదా చెప్పావు. ఆ చంద్ర వెళ్ళి మీ అమ్మకి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేసి నోరేసి పడిపోద్ది. ఆల్రెడీ ఊరంతా చెప్తుందంట ఇక్కడ పత్నం అంతా నాదే అని. చిల్ బృంద, చిల్. అలా ఏం జరగదు. పడుకోవా ప్లీజ్. ఆహా, నువ్వు మాత్రం ఊరో వాళ్ళందరికీ ఒక పెద్ద ధర్మమూర్తి లాగా బిల్డప్ ఇస్తావు. నన్ను మాత్రం అందరూ ఒక పెద్ద లంకని అనుకోవాలా? కొట్టు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ కొట్టు. కొట్టు. పడతా. ఫోన్ కొడతా. మెల్లిగా మాట్లాడు, అరవద్దు ప్లీజ్. భోజనానికి బకెట్లు బేసిన్లు వచ్చేసినాయా? వెళ్ళి వాటి పని చూడు. సరే. అరే నాంచారి, ఆ తోట చంద్రుకి ఇవ్వండి. ఇంకోటి, మా ఇంట్లో అన్ని డిసిషన్లు నేనే తీసుకుంటాను, మా ఆవిడ కాదు. ఎరా నాలుగు నరం లేని నా కొరక, ఎన్నిసార్లు మాట మారుస్తావరా? ఏంటి? లేకపోతే ఓసారి ఆడంటావు, ఓసారి ఈడంటావు. మా మధ్య తగలడదామని చూస్తున్నావా ఏంటి? అసలు మధ్యలో నువ్వే బోర్డు ఇక్కడవే. నేనెవడినా? మీ అమ్మ మొగుణ్ణిరా. మీ అమ్మ చెప్పలేదా నీకో? చెత్త నా కొడక. పావును ఎంత మాట అంటావరా? మా వాడిని అంత మాట పక్కలేమా తోటికెళ్ళి తోటికి. ఇంత రాత్రిపూట దొంగలా వచ్చా? ఏం దోచుకుపోవడానికి? ఇప్పుడు నువ్వెన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి బయటికి. మాయా మాయా మాయా, ఎందుకు పిచ్చెక్కిన తల్లి అలా పీకేస్తున్నా? నిన్ను రెండు పీకుతా. మా ఆయన నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు. పిచ్చెక్కిందే దాన్ని కొట్టి చంపేస్తున్నట్టు. డోరు మూసుకొని బయటికి వెళ్ళకపోతే దీంతో ఒకటి బాధ్యత నువ్వు నీ మొగుడి దగ్గర వెళ్ళిపోతావు. బయటికి ఎలా పైకి. తమ్ముడు బ్యాంబో చికెన్ కావాలా? నా దగ్గర కూడా మొక్కం కావాలా? హలో హలో బాబ్జీ, ఇక్కడ పాండ్రాజ్ గారు చెల్లి కొట్టి చంపేస్తున్నాడు. కొడుతున్నాడా? ఎందుకు?
హలో హలో అనే 2 సాగర్లు ఇవ్వు. సరే అర్జెంట్గా నాకు 50 రూపాయలు ఛార్జ్ తీసుకో. నెంబర్ చెప్పండి. హలో ఇక్కడ ఏమన్నా ఉన్నా కనబట్లేదా? 9756 ఏయ్, ముందు నేను వచ్చా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ తర్వాత నీ రీఛార్జ్ చేసుకో. సరే. చేస్తున్నావేంట్రా? ఏయ్. ఏయ్, చేయేస్తున్నావేంట్రా? ఏంటి రాగేం మాట్లాడుతున్నావు ఆ కొడతా ఏంట్రా?